రాజన్న సిరిసిల్ల జిల్లాలో 700 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన శ్రీ సీతారామ ఆలయంలో నిరంతరం దీపం వెలుగుతూనే ఉంటుంది. 700 సంవత్సరాల నుంచి ఆరకుండా వెలుగుతున్న ఈ దీపం వెనుక కథ ఏమిటి? మనం కూడా గంభీరావుపేటలో ఆ దీపం మహిమేంటో ఇప్పుడు చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రాచీన శ్రీ సీతారామాలయంలో 700 ఏళ్లుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది. స్వామి సన్నిధిలో నిత్యం దివ్య కాంతులు వెదజల్లుతూనే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు నూనెతో వస్తారు. స్వామి వారి దర్శనం తర్వాత ఈ దీపంలో నూనె పోస్తారు. దీంతో దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఈ ప్రక్రియ 7 శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా ఇక్కడ నవహ్నిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం మొదలుకొని 9 రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఈ వేడుకల్ని ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గ్రామస్తుల భాగస్వామ్యం, భక్తి శ్రద్ధలతో నవహ్నిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. పంచలోహాలతో చెక్కబడిన ఉత్సవ మూర్తులను బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. 16 రాతి స్తంభాల చతురస్రాకార మంటపంలో స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులకు దాతల సహకారంతో అన్నదాన వితరణ చేస్తారు. శ్రీ సీతారామాలయం 1333వ సంవత్సరంలో నిర్మాణం చేసినట్లు ధ్వజస్తంభం, ఆలయం లోపల గంటపై ఆధారాలు లిఖించి ఉన్నాయి. మూల విరాట్టుల ప్రభపై దశావతారాలు చెక్కబడి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆ కాలంలో నిర్మించబడిన ఈ ఆలయంలో మూల విగ్రహాల ప్రతిష్టకు ముందు నందా దీపంను ప్రతిష్ఠించారు. ఈ దీపం ప్రతిష్ఠ అనంతరం మూల విగ్రహాల ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టలు జరిగినట్లు తెలుస్తోంది. ఆనాటి నుండి నేటి వరకు ఈ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయం ధూపదీప నైవేద్యాలు అందుకుందని పూర్వీకులు చెప్తున్నారు. ఆ ముడుపు ప్రభావం వలన చుట్టుపక్కల ఎక్కడైనా కానీ రాళ్లు పడడం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం రాళ్లు పడకుండా పంటలను కాపాడుతూ, రైతులను కాపాడుతూ వస్తున్నాడు స్వామి. సంతానం లేని వాళ్లకు యొక్క నాగవేలి పూలదండ అని చెప్పేసి అని ఉంటుంది. ఆ దండను వేస్తారు. సంతానంగా లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం అవుతుంది. ఆ విధంగా ఈ స్వామి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. నందాదీపం వెలుగుతుండడం వల్ల గ్రామ ప్రజలకు అష్టైశ్వర్యాలు, ధాన్యం సమృద్ధిగా కలుగుతుందని గ్రామ ప్రజల నమ్మకం. రబీ సీజన్లో వరి పంట చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వాన పడకుండా రైతులంతా కలిసి ఆలయంలో ముడుపు వేస్తారు. దీంతో అకాల వర్షాలు కురవకుండా స్వామివారు రక్షిస్తారని ఇక్కడి రైతుల ప్రగాఢ విశ్వాసం. ఇది ఇక్కడ స్వామివారి మహిమగా భావిస్తారు. పంట కోతల అనంతరం ఆలయంలో వేసిన ముడుపు విప్పి గ్రామంలో స్వామివారిని ఊరేగించి మొక్కులు చెల్లించుకుంటారు. స్వామివారు ఒక 9 మాసాల్లోనే బ్రహ్మాండంగా పునర్నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది పాక్షికంగా. తర్వాత యాదగిరిగుట్ట ప్రధాన అర్చకుల వారి యొక్క బృందం చేత ఈ పునర్నిర్మాణ ప్రతిష్ఠ చేసుకుని 108 యాగశాలలతోటి సుదర్శన హోమం నిర్వహించి బ్రహ్మాండంగా భక్తులందరినీ కూడా పునీతులు చేసినటువంటి గొప్ప దేవాలయం. ఈ పురాతన దేవాలయాలను కాపాడుకోవడం అనేటువంటిది మనందరి బాధ్యత. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆకర్షణీయంగా అంగులతో కూడినటువంటి నూతన నిర్మాణాల వెంబడి పరిగెత్తుతున్నటువంటి భక్తుల్ని ఈ పురాతన దేవాలయ పునర్నిర్మాణం అనేటువంటిది పూర్వజనం సుకృతం కావాలి. కాబట్టి పురాతన దేవాలయ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడం అనేటువంటిది అదృష్టంగా భావించి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ, రథోత్సవం అనంతరం ఏకాంత సేవ కార్యక్రమంతో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.